నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఈ మధ్య చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ముద్దుగా సోమురెడ్డి అని పిలుస్తున్నాం. ఈ మధ్య ఆయన అరబిందో మీద, విజయసాయిరెడ్డి గారి మీద, వీళ్ళిద్దరి మీద తరచూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 104, 108 సేవల గురించి మాట్లాడుతున్నాడు. కాకినాడ డీప్ పోర్ట్ని గురించి మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి దానికి కౌంటర్గా నిన్న కూడా ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. ఒకవేళ తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం, ప్రతిపక్షం కాబట్టి ఒకరి మీద ఒకరు, అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటివి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. అయితే దీనిలో ఒక కొత్త కోణం, సోమిరెడ్డి కొత్త కోణం ఒకటి ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు దీని వెనక నిజంగానే సోమిరెడ్డి పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడా, స్వార్థ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అనేటువంటిదే ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖంగా మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం. ఈరోజు విజయసాయిరెడ్డి గారు చెప్పారు. విజయసాయిరెడ్డి గారి గురించి సోమిరెడ్డి చెప్పాడు. ఆయన A2, ఆయన A1, ఆయన సర్వేపల్లి నియోజకవర్గం తాళ్ళపూడి, ఆయనకు గుర్తింపు లేదు, రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. పాపం ఆయన A1గా గుర్తింపు ఉంది, A2గా గుర్తింపు ఉంది, వ్యక్తిగా గుర్తింపు లేదు. సరే, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేటువంటిది సోమిరెడ్డి విజయసాయిరెడ్డి గారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సోమిరెడ్డికి సూటిగా నేను అడిగేది, ఎన్నికలకు ముందు ఇదే అరబిందో కంపెనీకి ఫోన్ చేసి 5 కోట్ల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి, లేదా నాకు చందా అయినా ఇవ్వండి, అప్పు అయినా ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు ఏ కంపెనీని అయితే ఈరోజు విమర్శిస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి నాకు 5 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి అని అడిగావా లేదా? ఒకటి. ఆ తర్వాత వాళ్ళు నీకు ఫోన్ ఎత్తకపోతే నువ్వు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసావు. విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఏం చెప్పావు? అరబిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తడం లేదు, నాకు ఒకసారి ఫోన్ చేయించండి అని చెప్పాడు. ఆయన వాళ్ళని అడిగాడు, ఏమయ్యా ఇట్లా చంద్రమోహన్ రెడ్డి మీకు ఫోన్ చేస్తున్నాడంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఫోన్ ఎత్తడం లేదంటే ఇప్పటికే చాలా వరకు సమర్పించాం, ఇంకా 5 కోట్ల రూపాయలు మేము సమర్పించాము, సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తలేదు అని అన్నారు వాళ్ళు. మరలా నువ్వు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసావు, నువ్వు చెప్పావా, వాళ్ళు ఫోన్ ఎత్తారా అని అడిగావు. వాళ్ళయ్యా నేను చెప్పాను, నువ్వేదో ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు అడిగావంట, వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు కాబట్టి నీ ఫోన్ ఎత్తడం లేదు, ఇంకా సమాధానం చెప్పలేక నో చెప్పలేక అని చెప్పారు. అది జరిగిన వెంటనే తమరు ఏం చేశారు? ప్రెస్ మీట్లు పెట్టి అరబిందో వాళ్ళ మీద, వీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి నేను చేసేటువంటి ఈ ఆరోపణ ఏదైతే ఉందో, మీరు ఆరోపణ అని చెప్పి అనొచ్చు, నువ్వు నేను చేసేటువంటి ఇది ఏదైతే ఉందో ఈ అంశం, ఇది వాస్తవం. ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు మీడియా ద్వారా ఖండనిస్తే కుదరదు. మనం కాణిపాకం వెళ్దాం, కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి కాణిపాకం వినాయకుడి దగ్గర నేను అరబిందో వాళ్ళకి ఫోన్ చేయలేదు, 5 కోట్ల రూపాయలు డబ్బులు అడగలేదు, విజయసాయిరెడ్డిని 5 కోట్ల రూపాయలు ఏమవి అని చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు, ఇది అవాస్తవము ఈ మొత్తం అని చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధపడితే, తేదీ ఖరారు చేస్తే నేను వస్తాను. అవసరం అనుకుంటే సాయాన్ని తీసుకొస్తాను. నువ్వు వస్తే నువ్వు పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో ఇదిగో ఇన్ని రోజులకు మనం వెళదాం అనేటువంటి విషయం నువ్వు చెప్తే దానికి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు. పోతే వాస్తవాలు వెలుగుపడతాయి, ప్రజలకు కూడా తెలియాలి. నీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి విమర్శలు వెనక దురుద్దేశం ఉందా, సదుద్దేశంతోనే వాస్తవాలు మాట్లాడుతున్నావు అనేటువంటిది ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాం. సోమిరెడ్డి నీ పాసుగాల నాయన, నేను చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి. జానపద సినిమాలో రాజు ఉంటాడు, రాజు దగ్గర మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల పని ఏంటంటే ఈ రాజు విషయాలన్నీ ఆ మంత్రులు శత్రువులకు ఉండేటువంటి శత్రురాజులకు చేరవేస్తారు. చేరవేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, మీరు నాకు నజరానా ఇస్తే మీకు ఇక్కడ ఉండే విషయాలు చెప్తా, మీరు మాకు నజరానా ఇకపోతే మా రాజుకు మీ మీద లేని పనులు అని చెప్పి మీ మీద దండయాత్ర చేస్తా. అదే జానపద సినిమా చూసినట్టుంది తప్ప అది జరిగింది వాస్తవం కాదో తెలియదు. కానీ చరిత్రలో ఈరోజు నీ పనులు చూస్తుంటే మీరు ఇస్తే నేను గమ్ముకుంటా,
ఇక్కడ ఏదైనా విషయాలు ఉంటే మీకు అందిస్తా, మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అనేటువంటి విధంగా నువ్వు మాట్లాడడం తప్ప, ఈరోజు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు. ఆ కాకి విసిరేటువంటి ఎంగులి మెతుకులకి ఆశపడి నువ్వు ఈరోజు ఆ ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ గురించి, వాళ్ళ సంస్థల గురించి, వాళ్ళ 104 సేవల గురించి, 108 సేవల గురించి, కాకినాడ డీప్ పోర్టుని గురించి, విజయసాయిరెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడేటువంటి స్థాయి ఎక్కడుంది నీకు? కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, 2-3 అంశాలే, ఎక్కువసేపు కూడా చెప్పను నీ గురించి, మిగతా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు అరబిందో వాళ్ళకి ఎన్నికలకు ముందు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? వాళ్ళు ఇవ్వని తర్వాత ఆ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టావు, ఎన్నికల ముందు నుంచి మొదలుపెట్టావు నువ్వు ప్రెస్ మీట్. ఈరోజు కూడా కాదు, గుర్తు తెచ్చుకోండి. ఎన్నికలకు ముందు ఏ రోజైతే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదో, డబ్బులు ఇవ్వమని చెప్పేశారో ఆ రోజు నుంచి తమ ప్రస్తావన మీడియాలో మొదలైంది. ఆ తర్వాత ప్రతిసారి ఎక్కడ అవకాశం దొరికినా విమర్శిస్తున్నావు. నీ వెనక ఉద్దేశం ఏంది? మీరు ఇప్పటికైనా నన్ను చూడకపోతే, నన్ను కనిపెట్టకపోతే నేను మీ మీద ఇదే విధంగా దాడుల పరంపర కొనసాగిస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి పాపం అది పనిగా కారు వేసుకొని డీజిల్ పోసుకొని అసెంబ్లీలో పెట్టి వచ్చాడు. నేను మామూలుగా ఎక్కడైతే పెద్దగా పట్టించుకోవడం లేదు వీళ్ళని చెప్పని పాప అసెంబ్లీలో పెట్టాడు. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చి ఉంటే ఢిల్లీకి కూడా పోయిండేవాడు, రాజ్యసభ ఉంది కాబట్టి ఆడ మాట్లాడడానికి పోయిండేవాడు. ఆడికి కూడా పోయి ఆ భాషలు రాదు కాబట్టి గమ్ముకుంటాడు, కానీ లేకపోతే ఫ్లైట్ ఛార్జీలు ఖర్చు పెట్టుకుని వర్కౌట్ అవుతుందని చెప్పి ఆడిపోయిండేవాడు. కాబట్టి నీ బ్రతుకేటాంటిది? నువ్వు విజిలెన్స్ విచారణ చేసావు ఇరిగేషన్ మీద, దాని మీద ఏం చేసావు? అక్కడ మీడియా కూడా పాపం వార్తలు రాసింది, వాళ్ళని పిలిచి 1 కోటి రూపాయలు బేరం చేసుకున్నావు. వాళ్ళు 50 లక్షల రూపాయలకి పాపం సిద్ధపడి 50 లక్షల రూపాయల డబ్బు ఆడున్నటువంటి మేనేజర్ దగ్గర పెట్టారు. తీరా నీ దగ్గర తీసుకొస్తే లేదు లేదు 1 కోటి రూపాయలు తక్కువైతే నాకు గిట్టుబాటు కాదు అని చెప్పాను. ఎందుకంటే స్టేషనరీ ఖర్చు అయిపోయింది, తిరిగాను, దానికోసం కాగితాలు పెట్టాను, ఇంత కష్టపడ్డాను, దాన్ని డ్రాఫ్టింగ్ గిఫ్టింగ్ టైం పట్టిందని చెప్పాను నేను. అయ్యా మేము 1 కోటి రూపాయలు ఇలామంటే నీ పుణ్యాన్ని వాళ్ళు దన్నుకుంటారు. అక్కడ నువ్వు ఆయన ముందు 1 కోటి ఎడితే నువ్వు మా దగ్గర 50 లక్షలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పని, ఎప్పుడన్నా ఇరిగేషన్ శాఖలో 50 లక్షల రూపాయలు విజిలెన్స్ విచారణ కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళు నువ్వు 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తే తన్నుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా జరిగాయా ఈ జిల్లాలో? నీ పుణ్యమాన్ని జరగలేదా? ఇది రెండో సబ్జెక్టు. అంటే విజిలెన్స్ వాళ్ళని, విజిలెన్స్ అనేటువంటిది, విజిలెన్స్ అధికారులు ఎట్టబోతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ విజిలెన్స్ అనేటువంటిది ఒక ఏజెన్సీ. దాన్ని సోమిరెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళు సోమిరెడ్డి బెదిరిస్తే సోమిరెడ్డి చెప్పినట్టుగా రిపోర్ట్ రాస్తారా? ఎక్కడనంటే నీ ఉద్దేశం ఏంది? నేను చెప్పినట్టుగా మీరు రిపోర్ట్ రాస్తే నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, మీరు ఏమీ లేదని రాస్తే నా మొహం చూడరోళ్ళు, కాబట్టి మీరు ఏదో ఒకటి రాయండి అని చెప్పడం, వాళ్ళ ద్వారా రాయించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప. నేను రెండో పాయింట్ ఇది, విజిలెన్స్ సంబంధించి నువ్వు 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తానన్నారు, 1 కోటి రూపాయలు డిమాండ్ చేసావు. సరే, ఇది పత్రికలో రాకుండా ఉంటే 50 లక్షలకైనా నువ్వు సర్దుబాటు అయిపోయి ఉండేవాడు, నీ కొడుకు సర్దుబాటు అయిపోయి ఉండేవాడు. అది పాపం దాన్ని చూపించేటప్పటికి కొన్ని ఛానల్స్ వాళ్ళు ఎవరినైనా ఇది గబ్బు పట్టిపోయేటట్టు ఉందని, సరే దానికి అయిపోయింది. ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం. మూడోది మీ అందరికీ తెలుసు, ఏమని? నా బినామీలు నా ఊరు చుట్టూ లేఅవుట్లు వేసి ఉండారు పొదలకూరు మండలంలోనూ అని చెప్పాడా లేదా? నీ నోటితోనే కదా చెప్పావు, నువ్వు నోటితోనే చెప్పావని నేను అనుకుంటున్నా. నీ నోటితోనే మాట్లాడావు, ఆ కంపు నోటితోనే మాట్లాడావు అనుకుంటున్నా. సరే, నా మీద చెప్పావు, బాగానే ఉంది. నా బినామీలు నాకు సంబంధించినటువంటి వాళ్ళు లేఅవుట్లు వేశారు, వాళ్ళ మీద విచారణ ప్రారంభమైంది. ఎందుకు ఆ విచారణ అర్ధంతరంగా ముగిసిపోయింది? విచారణ నా బినామీల మీద నీకు ఎందుకు అంత ప్రేమ బా? ఎందుకురా నాయనా నీకు అంత ప్రేమ? నా బినామీల మీద నీకు దేనికి ప్రేమ? నాకు సంబంధించినటువంటి బినామీలు తప్పుడు లేఅవుట్లు వేస్తే అక్రమ లేఅవుట్లకు సంబంధించి వాటిని కూల్చడానికి పోయి కూల్చావు. ఇప్పుడు అక్రమ లేఅవుట్లని సక్రమ లేఅవుట్లు అయిపోయినాయి. నీ కొడుకు 2.5 కోటి డబ్బులు వాళ్ళు సమర్పించేటప్పటికి ఇది వాస్తవమా కాదా? ఇది ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టావు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫోర్జరీ చేశారు, డాక్యుమెంట్స్ అని కేసు పెట్టావు. ఆ కేసు ఎందుకు విచారణ జరగటం లేదు? ఆ కేసు ఎందుకు ఆగిపోయింది? ఎందుకు దాని మీద నువ్వు అరెస్టులు ఆపించేసావు పోలీసులకు చెప్పి? అంటే నీ డబ్బులు ఇచ్చేంత వరకు ఎన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తేవాలని రకాలుగా ఒత్తిడి తెచ్చి ఈరోజు ఆ డబ్బులు నేను నా బినామీలు అని చెప్పి నువ్వు ప్రచారం చేసి ఈరోజు నా బినామీల మీద నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు. కాబట్టి నేను 3 అంశాలు నీకు. ఒకటి, విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి అరబిందో సంస్థలో డబ్బులు అడిగావా లేదా? విజయసాయిరెడ్డిని అడిగావా లేదా? ఒకటి, విజిలెన్స్ విచారణకు 1 కోటి రూపాయలు డిమాండ్ చేసావా లేదా? 2, అక్రమ లేఅవుట్లకు సంబంధించి పొదలకూర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా? 3. ఈ 3 విషయాలకు సంబంధించి నువ్వు గనక అయ్యా నేను ఇది చేయలేదు, వాస్తవం కాదు అని అంటే ఈ 3 విషయాల మీద మనం కాణిపాక వినాయక స్వామి దగ్గరికి పోదాం. తేదీ డేటు నువ్వు ఖరారు చేయి. నువ్వు ఈ బొంకె మాటలు మాట్లాడొద్దు, బొంకులొద్దు. స్ట్రైట్
విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో అరవింద వాళ్ళని నువ్వు డబ్బు అడిగావా లేదా? నెంబర్ 1 పాయింట్ క్లారిటీ ఇచ్చేసేయి. లేదు నేను అడగలేదు. రెండోది 50 లక్షల రూపాయలు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు రెడీ చేస్తే ₹1 కోటి కావాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు లేదా? రెండో సబ్జెక్ట్. మూడో సబ్జెక్టు ఇది పొదలకూరు లేఅవుట్లకు సంబంధించి బినామీ లేఅవుట్లు గోవర్ధన్ రెడ్డికి అన్నావు. ఆ బినామీ లేఅవుట్లను ఎందుకు ఆపేసావు? నా లేఅవుట్లు నా బినామీలు నాకు డబ్బులు వస్తాయి అన్నటువంటి వాళ్ళ మీద నీకెందుకు అంత ప్రేమ? నేను నీకు ప్రత్యర్థిని కదా, నేనే అడుగుతున్నాను. నా బినామీ లేఅవుట్లు అన్నటువంటి వాటి మీద ఎందుకు ఆగిపోయావు? ముందుకు పోకున్నాను. నువ్వు ఆగిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ రోజు వాటన్నిటికీ గాడులు కొట్టావు. ఆ గాడులు కొట్టిన తర్వాత నోడా పర్మిషన్ నువ్వే ఇప్పించావు. ఎందుకు నీ మీద అంత బినామీలు, నా బినామీల మీద నీకు దేనికి రా బాబు అంత అవాజ్యమైనటువంటి ప్రేమ? ఏమన్నా ఏటు ఆ A1 A2 అయినటువంటి విజయసాయిరెడ్డిని ఎట్టడిగావునైనా నువ్వు క్యాషా? ఎట్టడిగావు క్యాష్? కాబట్టి నువ్వు నీతిమంతుడివి నిజాయితీవంతుడు అయితే విజయసాయిరెడ్డిని కానీ అరవిందను కానీ నేను ₹5 కోట్ల డబ్బులు డిమాండ్ చేయలేదు, విజిలెన్స్ విచారణకు డబ్బులు అడగలేదు, గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లకు సంబంధించి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. ఈ మూటి మీద నువ్వు ప్రమాణం చేయడానికి వస్తే అంటే మూటి మీద వచ్చినా పర్వాలేదు, లేదు నీ అండపడని పాస్ కాలేదు ఒకటి తింటావు నువ్వు, అది వదిలిపెట్టి దగ్గరికి వస్తానన్న ఇబ్బందిలే. అయ్యా ఈ మూడింటిలో ఏదో విజయసాయిరెడ్డి డబ్బులు అడిగిన దాన్ని వదిలేండా నా పాడు కాలింది, లేదు నేను ఆ పొదలకూర వాళ్ళ దగ్గర కూడా గడ్డి తిన్నాను, లేదు ఈ విజిలెన్స్ వాళ్ళ దగ్గర తీసుకుని ఈ మూటికి కలిపి వస్తావా, లేదు ఒక్కదానికి వస్తానయా మిగతా వాటికి రాలేను నేను ఏదో కకృతి పడ్డానంటావు, ఏదైనా పర్వాలే. నువ్వు ఏ రోజైనా సిద్ధపడితే ఏమొద్దు, కాణిపాక వినాయకుడి దగ్గరికి పోతే కాణిపాక వినాయకుడి దగ్గర ఈ 3 విషయాలు నేను చేయలేదు అని 3కి చేసినా పర్వాలా, ఒక్కడానికి చేసినా పర్వాలే. చేస్తే మిగతా 2 నేను ఒప్పుకున్నాను, 1 చేస్తానని చెప్పిన నువ్వు చేస్తే నా జీవితంలో ఇంకా నిన్ను అవినీతి మీద విమర్శించు. నువ్వు నేరుగా దొంగతనం చేసి పట్టుకున్నా నేను చేయలేదా యాతన అంటాను. నువ్వు నేరుగా దొంగతనం చేస్తూ దొరికిపోయినా కూడా, సోమిరెడ్డి అనేటువంటి వాడు నేరుగా దొంగతనం చేస్తూ దొరికిపోయినా సరే, ఈ విషయాల మీద కనుక సోమిరెడ్డి ఈ 3 విషయాల మీద సోమిరెడ్డి ఒకటి నెంబర్ 1 ₹5 కోట్ల నేను అరవింద వాళ్ళని అడగలేదు, అడిగిన తర్వాత నేను ప్రెస్ మీట్లు పెట్టలేదు దానికోసం అని చెప్పిన ఒకటి. రెండో పాయింట్ ఏంది, విజిలెన్స్ వాళ్ళని అడ్డం పెట్టుకొని ₹1 కోటి కొట్టడానికి ప్రయత్నం చేయలేదు. మూడో పాయింట్ ఏంది, పొదలకూరు బినామీ లేఅవుట్ల దగ్గర మేమేమి ₹1 కూడా అంటే మళ్ళీ నువ్వు ఇంకో మాట వచ్చి నేను తీసుకోలేదు, నేను కాదు నా కుటుంబం కానీ నేను కానీ ఎవరు దాకలేదు అని చెప్పినాను. ఈ మూటి మీద వస్తే ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఏమని, అబ్బా సోమిరెడ్డి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు దాన్ని అనుకునేటువంటి ఉద్దేశం స్వార్థ ప్రయోజనాలు తప్ప చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి ఆహా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడని చెప్పిన పాపం ఏదో ఆయన లైన్లో పెట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు ఉండవు. కానీ నీ ఆలోచన విధానం ఇదనేటువంటిది బహుశా చంద్రబాబుకు కూడా తెలియాలి, కాబట్టి అందరికీ తెలియాలి, లోకానికంతా తెలియాలి. ఆయన ఈయన క్యాష్ కోసం చేసేటువంటి ప్రయత్నం ఇది వాస్తవానికి చేసేటువంటి ప్రయత్నం కాదు అని చెప్పిన కాబట్టి ₹1,00,000 ఉండేటువంటి డీల్స్ అని కొడుకు వదిలిపెడితే ₹1 కోట్ల ఉండేటువంటి డీల్స్ అని తమరే మాట్లాడుకుంటుంటారు. లక్షల కొడుక్కి కోట్లు నీకు ఎవరు తెచ్చిస్తారని ఆయన ఇంత డబ్బులు తెచ్చేయమంటే ఈ జిల్లా ఏమన్నా పాపం అంత డబ్బులు సంపద సృష్టించినటువంటి జిల్లా కాదు కదా. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా సంపద సృష్టిస్తున్నట్టు ఆ సృష్టించుకున్నటువంటి సొంత సంపద కూడా నీకు సరిపోతున్నాయి. వాళ్ళ సంపద సృష్టించి నీకు తగలబెట్టకపోతే నువ్వెంతసేపటికి సోమిరెడ్డి ఏమంటాడు, మీరు సంపద సృష్టించి నాకు అప్పచెప్పండి, లేకపోతే నేను మీ మీద దాడులు చేస్తా, మీ మీద విమర్శలు చేస్తా. కాబట్టి నువ్వు 104, 108 సేవల మీద చేసేటువంటి విమర్శల వెనక పాపం నీకు ₹5 కోట్ల ఇవ్వకపోవడమే కారణమా కాదా? విజయసాయిరెడ్డి గారిని విమర్శించడం వెనక పాపం ఆయన వాళ్ళు వియ్యంకులతో వాళ్ళతో మాట్లాడి నీకు డబ్బులు ఏర్పాటు చేయలేదు ఏదో ఒక విధంగా చెప్పనేటువంటి కసి కాదా? ఇవి కాదయ్యా నాకేమీ సంబంధం లేదు అని అంటే నువ్వు అయ్యి మాట్లాడద్దు, నాకు తిరుగుడు మాటలు బొంకుడొద్దు, స్ట్రైట్ అవే మళ్ళీ నేను అదన్నాను ఇదన్నాను గోవర్ధన్ రెడ్డి అట్ట మాట్లాడి ఆయన ఎందుకు అనవసరంగా టైం వేస్ట్. పాపం మీడియా వాళ్ళు కూడా ఏందా ఒకరోజు ఆయన చెప్పడం ఒకరోజు నువ్వు చెప్పడం ఇవి మాకు సరిపోతుందని చెప్పి వాళ్ళకి విసుగొద్దు. స్ట్రైట్ ఒక్కటే నేరుగా నేను ఒకటే ఆఫర్, నిన్ను ఇన్ని రోజులు చెప్పమని నేను సోషల్ మీడియా కొట్టచ్చు నీ గురించి మాట్లాడు. ఈ 3 విషయాల మీద పొదలకూరు లేఅవుట్ సరే, ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు, తర్వాత దీనికి సంబంధించినటువంటి అరవింద మీద అయ్యా నేను వాళ్ళు ఫోన్ చేయలే, నేను డబ్బులు అడగలే, ఇంతకుముందు తీసుకోలే, కాబట్టి వాళ్ళు అటువంటి అవినీతి పరులు అయితే వాళ్ళ దగ్గర దరిద్రుడా నువ్వు చేయి చెబుతావు, నువ్వు ఎట్టంటున్నావు అనుకోవాలి నిన్ను. ఇప్పుడు వాళ్ళ అవినీతి పరులు అంటుంటివి, ఆ దరిద్రుడు నువ్వు వాళ్ళ దగ్గర మీ చేయి చాపితివా, వాళ్ళ చెయ్యి పైన ఉండింది నీ చెయ్యి కింద ఉండింది కదా అడుగుతున్నప్పుడు నీకు మామూలుగా ఎప్పుడు ఫోనే, ఎందుకంటే డైరెక్ట్ రోడ్ పెట్టుకొని ఉంటావు, ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్ చేసి ఏమైనా ఖర్చులకు డబ్బులు పంపించుకొని నెల్లూరులో ఉండే డాక్టర్లు వాళ్ళ నీ ఫోన్లో సగం మంది ఇప్పుడు దగ్గర 30 మంది ఎత్తడం ఆపేశారు. ఈ అడుగుతున్నాడు మన ఆడుగుతున్నాను ఆయన ఇడుతున్నాను నేను
అందుకని నీకు ఈకిపోయిన వాళ్ళందరి మీద నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నీ ఇష్ట ప్రకారం మాట్లాడి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఎవడన్నా నోట్లో వస్తాడని సిగ్గైనా ఉండబడలేక నీక ఒరే ఏదైనా బయటకు వస్తుందేమో ఈ విషయం ఎవడన్నా నోట్లో వస్తాడని ఆయన తెలిస్తే సిగ్గు శరం ఉందా నీక కనీసం ఉందా ఏమీ లేకుండా అందుకని నేను మరల ఈ 3 విషయాల మీద లేదు ఒక్క విషయం మీదైనా పర్వాలే ఏది నేను ఏదో నా తప్పు చేశాను ఏదో తిన్నాను నైనా ఏదో జరిగింది అది రెండోది ఒక్క విషయం మీద ఒక్క విషయం మీద నువ్వు వచ్చినా నేను ఇక మీదట నీ మీద నువ్వు నిజంగా దొంగతనం చేస్తావు నేరుగా పట్టబడ్డా నేను మాట్లాడు ఏదైనా బంగారం అంగడికి పోయి వాళ్ళ దగ్గర ఉంగరాలు కొట్టేసినా ఏదైనా దండ కొట్టేసినా లేదా ఏదైనా చీరల అంగడికి పోయి వాళ్ళ దగ్గర చీరలు దొంగతనం చేసినా నువ్వేం చేసినా నీకు అలవాటు ఉన్నాయి ఎందుకంటే గతంలో లాడ్జీలకు పోయినప్పుడు ఆడ ఉండేటువంటి బెడ్షీట్లు టవల్ ఎత్తుకొచ్చేవాడు నేను అందుకని నేరుగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు పట్టుకొని నేను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు అవన్నీ వద్దు సోమిరెడ్డి నేరుగా లాడ్జీలకు పోయి ఆడుండేటువంటి టవల్లో దుప్పట్లు తీసుకొచ్చి దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి కొన్ని దగ్గర బిల్లు కట్టకుండా సిమ్రా హోటల్లో పోతా పట్టుకొని దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి అవి నేరుగా అట్లా దొరికినా కూడా మాట్లాడను నేను అటువంటివి నేరుగా దొరికినా ఇంక నేను జీవితంలో మాట్లాడితే అప్పుడు అడుగు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి నీ గురించి మాట్లాడు కాబట్టి నీకు బంపర్ ఆఫరా నువ్వు నిజాయితీ నిరూపించుకునేటువంటి అవకాశం నాకు కూడా పని తగ్గిపోద్ది నీ అవినీతిని గురించి ఇంకా ఎందుకులే మనం మాట్లాడేశాం కాబట్టి నువ్వు వెంటనే మీడియాలో ఖండనలు ఏమి వద్దు నేరుగా వచ్చి నేను అరవిందో వాళ్ళని ఎన్నికలకు ముందు 5 కోట్ల రూపాయలు డబ్బు అడగలేదు నెంబర్ 1 పాయింట్ ఆ డబ్బుకు వాళ్ళ ఫోన్ ఎత్తకపోతే విజయసాయిరెడ్డికి నేను ఫోన్ చేయలేదు దాంతోపాటు నేను లేఅవుట్ల పొదలకూరు లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు ఇంకో పాయింట్ విజిలెన్స్కి సంబంధించి విజిలెన్స్ అధికారులు పిలిచి నేను బెదిరించలేదు నేను అసలు విజిలెన్స్ అధికారులు నా ఇంటికి రాలేదు విజిలెన్స్ అధికారులు నేను రమ్మని చెప్పలేదు విజిలెన్స్ అధికారులతో నేను ఫోన్లో మాట్లాడలేదు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా చెప్పు దేనికైనా సరే నువ్వు వస్తే సరే ఇప్పుడు 3 సబ్జెక్టులు చెప్పా నేను ఒక్క సబ్జెక్టు మీద వస్తాను ఆ ఒక్క సబ్జెక్టు మీద రా 2 నువ్వు తిన్నట్టు లెక్క పని లెక్కేసుకుందాం పోతే పనిలో ఇటు పోసకాలు ఏదో తిన్నాడు పాపం ఏదో అని చెప్పి దరిద్రం వాడికి వదిలేస్తా కాబట్టి నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే వీటి మీద నువ్వు కనుక వస్తే ఖచ్చితంగా నేను జీవితంలో నీకు మాట్లాడను కాబట్టి దానికి సిద్ధమైతే రా లేదా నోరు అన్నీ మూసుకొని కూర్చోను ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి మాట కంపు కొడుతుంది నీ నోరు ఆ కంపు వల్ల నిన్న పోయి విజయసాయిరెడ్డి గారు అట్ట అరవింద్ అట్ట అంటే నీ రౌడిజమా నీకేమైనా రౌడీ మామూలు ఇవ్వాలనా నువ్వేమైనా రౌడీవా నీ ఇష్ట ప్రకారం నువ్వు పోయేది అక్కడికి పోయి వాళ్ళందరినీ కోట్లాది రూపాయలు డబ్బులు అడిగేది వాళ్ళ కష్టార్జితం వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆర్జితం మీద డబ్బులు సాపడానికి నీకేం హక్కు అధికారం ఉంది వాళ్ళ బిడ్డలకు అధికారం ఉంటుంది నేను సంపాదించేటువంటిది నా బిడ్డలకు నువ్వు సంపాదించేటువంటిది నీ బిడ్డలకు ఎవడో సంపాదించినటువంటిది వాళ్ళ బిడ్డలకు చెందాల్సినటువంటి ఆస్తి నువ్వు చేయి జాపి నీకు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని బెదిరిస్తావా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా ఏమనుకుంటున్నావు నువ్వు అదేమంటే నేను అంత నీతివంతుడిని నా కుటుంబం నీతివంతం ఏ కుటుంబం నీ కుటుంబం నీతివంతమైన కుటుంబం ఎవడ నీ కుటుంబంలో నీతివంతమైనటువంటి వాడు ఇదా నీతివంతుడు చేసేటువంటి పనులు ఎవడో సంపాదించిన ఆస్తిని వాడి బిడ్డలకు సంపాదించి వాడు వారసులకు సంపాదించిన ఆస్తిని నువ్వు వెళ్ళి చేయిదా వాళ్ళ దగ్గర బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం నువ్వు అనుకోవడం ఏమన్నా రౌడీ మామూలా నీకేమి సంబంధం ఆ కుటుంబాలతో వాళ్ళు ఇవ్వకపోతే 104 అట్టమైంది 108 అట్టమైంది వాళ్ళు ఇస్తే 108 బాగుంది 104 బాగుంది అరవిందో బాగుంది ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా నీకు ఎందుకు పట్టినట్టుకుంటావు కాబట్టి నీకు డబ్బులు ఇస్తే వాళ్ళు మంచోళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు అంతే తప్ప నీకు ఒక విధానం లేదు పాడు లేదు కాబట్టి నేను చెప్పేటువంటి వాటికి మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 3 అంశాల మీద నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా మీడియా ముఖంగా నువ్వు సరేనంటే తేదీ సమయం ఖరారు చేయి నేను నేరుగా ఎన్ని గంటలకు చెప్తే అన్ని గంటలకు 10 నిమిషాల ముందే కాణిపాకంకి వచ్చి చేరుకుంటా కాణిపాకం వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి దగ్గర మన ప్రమాణం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి